రావినూతల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. రావినూతల పిఏసిఎస్ మాజీ అధ్యక్షులు, ఒంగోలు పీడీసీసీ బ్యాంకు మాజీ డైరెక్టర్ కారుసల సింగయ్య చౌదరి విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సీనియర్ నటుడు రఘుబాబు రావినూతల్లో సింగయ్య చౌదరి చేసిన సేవలు గ్రామస్తుల గుండెల్లో చిరస్థాయిగా గుర్తుండిపోతాయని మంత్రి గొట్టిపాటి, సీనియర్ నటుడు రఘుబాబు కొనియాడారు. అనంతరం రావినూతల్లో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంటుకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. వాళ్ళందరూ మనసులో కూడా ఇంకా ఆయన బతికే ఉన్నాడని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదన్నమాట. ఇది కాకుండా మన కాన్స్టిట్యున్సీ లో దాదాపు అతనిలో 37-38 సొసైటీలు ఉన్నాయి దాదాపు పైన. అన్నీ కూడా ప్రమాణంగా ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా వాటిలో రాష్ట్రంలోనే పేరున్న సొసైటీలు రావినూతలు ఒకటి, అదే ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు ఎల్ఎల్ చెరువు, ఈ రెండు బ్రహ్మాండంగా చేస్తారు. నేను కోరుకునేది ఏంటంటే ఈ సొసైటీలు చేసే విధంగా మిగతా సొసైటీలు ఎందుకు చేయలేవు, వీటితో పాటు పోటీ పడాలని కోరుకుంటా ఉన్నా. మీరు కూడా ఉన్నారుగా, సెక్రటరీ గారు ఆయన కూడా ఉన్నారు ఇక్కడే, వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరితో దాదాపు 20 సంవత్సరాల నుంచి పనిచేశాను. అందరూ కూడా బాగా పనిచేయాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఇంకా ఈ గ్రామానికి విషయానికి వస్తే తెలియదు కాదు, వాళ్ళ సంక్రాంతి అంటే మంచి పండగ వాతావరణం, గ్రామానికి మంచి పేరు ఉంది. మన ఈ మధ్య నేను పీవీఆర్ సమన్ కాలేజ్ చాలా సంతోషం. ఒకటే మాట, ఎవరిని అడిగినా సరే రావినూతల్లో సొసైటీ అంటే సింగయ్య గారు అంటే సొసైటీ. ఇప్పుడు కొట్టాలి చప్పట్లు, చాలా చప్పట్లు మిస్ అవుతున్నారు, గట్టి కొట్టాలి. అలాగా వారి విగ్రహం ఈరోజు ఏర్పాటు చేయడం మనందరికి గర్వకారణం. అయితే దాన్ని ఆవిష్కరణ చేయడానికి వచ్చిన మన మినిస్టర్ గారు వారి చేతుల్లో జరగటం మన అందరి అదృష్టంగా భావిస్తాం. మరి ఆయన తలుచుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించిన వారి కుటుంబ సభ్యులకి, చేసిన ప్రెస్ వారికి, అభిమానులకి అందరికీ కూడాను